అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిమాన్వితమైన రోజు, మనలో అజ్ఞానాన్ని పారద్రోలే రోజు. ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేసుకుని గురువులను, తల్లిదండ్రులను, మనకి జ్ఞానం అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు. గురువు లేని జీవితం దిశ లేని పడవ లాంటిది. అలాంటి పవిత్రమైన రోజున మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, దీపం వెలిగించుకుని, మనకి సాగినంతలో పూజ చేసుకుని, శ్రీ మహావిష్ణువును, శ్రీ దక్షిణామూర్తిని, బాబాగారిని లేదా మీ గురువుగారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోండి. నేనైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారి ఫోటోను, రాఘవేంద్ర స్వామివారిని, బాబాగారిని ఫోటో ఉంచుకొని పూజనైతే చేసుకుంటున్నానండి. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి భక్తితో నమస్కరించుకోవాలి. షోడశోపచారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. మనకి మంచి ఫలితం ఉంటుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే స్వామివారిని ఆరాధించుకున్న తర్వాత ఆలయానికి దర్శనం కోసం మనం వెళ్తాం కదా. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని మనకున్నంతలో దానం అనేది చాలా ముఖ్యమండి. చదువుకునే పిల్లలకు, వారు కొనుక్కొని స్థితి లేని వారి పిల్లలకి ఈరోజు పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, వాళ్ళకి అవసరమైన చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం, అలాగే పాలు, పండ్లు, అన్నదానం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంతటి పవిత్రమైన రోజున అందరూ మిమ్మల్ని దారిలో నడిపించే మొదటిగా తల్లిదండ్రులే కదా. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మసులుకోవాలి అనే విధానాన్ని మనం తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాం. తర్వాత మన చదువు నేర్పిన గురువు గారు, మనకి అవకాశం ఉంటే కనుక ఆ చదువు నేర్పిన గురువుగారిని నమస్కరించుకోవడం వల్ల మనకి రోజు చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఎవరికైనా కుదిరితే మీకు దారి చూపించిన మనిషి ఉపాధ్యాయులే అవసరం లేదు. ఈ మనిషి నా జీవితంలో ఉండటం వల్ల, ఈ మనిషి చెప్పే మాటల వల్ల, ఈ మనిషి చేసిన సాయం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నా జీవితం బాగుంది అని మన మనసుకు అనిపించిన వ్యక్తులు మన జీవితంలో ఉంటారు కదండి. అలాంటి వారికి స్మరించుకోవడం, నమస్కరించుకోవడం, సత్కరించుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాన్నిచ్చి మనలో కృతజ్ఞత, అలాగే జ్ఞానాన్ని పెంపొందించే శక్తి అనేది మనకి కలుగుతుందండి. ఎంత నేర్చుకున్నా ఒదిగి ఉండడం అనేది మన సంస్కారం. చదువుతో పాటు సంస్కారం, వినయం, పద్ధతి అనేవి మనకి ఉంటేనే జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రోజున అందరూ అలాగే మీకు సాగినంతలో పూజ చేసుకుని స్వామివారిని, అయ్యవారిని నమస్కరించుకుంటారని, మీ తల్లిదండ్రులను, గురువులను, మీ జీవితంలో మీకు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులను మనస్ఫూర్తిగా స్మరించుకొని సత్కరించుకుంటారని మీకు కుదిరితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 12 రాశుల వారు కూడా గురువు పూజ కానీ, ఈ గురువు దర్శనం, గురువును సత్కరించుకోవడం అనేది విశేషమైన ఫలితం ఇస్తుంది. అలాగే పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి భక్తి వ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీ అందరి ఆశీస్సులే, మీ అందరి బలం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఈ వీడియో నచ్చితే మీ అందరికీ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మేము